హాయ్. పెళ్లి కూతురు సెలెక్షన్ అయిపోయింది. పెళ్లి కూతురు అక్క కావాలి. షాపింగ్ హైదరాబాద్ షాపింగ్ కి స్టార్ట్ చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య డింపుల్. హాయ్ గైస్, మేము ఈ రోజు అయితే హైదరాబాద్ షాపింగ్కి వెళ్తున్నాం. మీరు ఎప్పటి నుంచో అడుగుతుంది. సో ఇప్పుడైతే శారీ షాపింగ్కి అండ్ ఎవ్రీథింగ్ మాకు తెలిసి ఇప్పుడే మేము షాప్ చేసేయచ్చు. సో అందగైతే ఫ్లాష్ వేసుకుని మరి చూపిస్తుంది. అండ్ హియర్ కమ్ అనిల్ గారు మాతో ట్రావెల్ చేయట్లేదు. ఆయన రేపు సెపరేట్గా వస్తారంట. సో ఇప్పుడు మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ వస్తే స్టార్ట్ అయిపోతాం. చాలా డేస్ అయిపోయింది బస్లో ట్రావెల్ చేసి. నాకైతే ఫుల్ హెడేక్. మా చెల్లికి అసలు తల తిప్పేస్తుందని పడుకుని పోయింది. ఎర్లీ మార్నింగే రీచ్ అయిపోయాము. సో కొంచెంసేపు పడుకుని ఫ్రెష్ అయ్యాము. ఈ లోపల చరణ్ గారు వస్తారని. ఓకే, మరి ఈ వీడియోలో కంప్లీట్గా మేము ఎక్కడెక్కడ షాపింగ్ చేసామో అన్నీ చూపిస్తాను, చూసేసేయండి. ఇదైతే కోకాపేట్లో మాల్కి వెళ్ళాము. సో ఆ మాల్లో ఉన్న షాప్స్ అన్ని తిరుగుతుంటే ఈ షాప్ కొంచెం యూనిక్గా అనిపించింది. కలెక్షన్ బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాము. సో అక్కడ చూస్తున్నాం. మీకు ఈ షాప్ పేరు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడైతే మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. కావాలంటే వాళ్ళు రేంజ్ కూడా ఇస్తారు, కొంచెం టైం పడుతుంది, 15 days అలాగా. సో మేము వెళ్ళేసరికి ఈ పర్పుల్ కనిపించింది చెల్లికి. చాలా బాగా నచ్చింది. నాకు ఇదే కావాలి అంది ఫస్ట్. బట్ సిల్వర్ బార్డర్ ఉంది, అది మాకు గోల్డ్ బార్డర్ కావాలంటే నేయించి ఇస్తాం మేడం అని చెప్పారు. బట్ యూనిక్గా ఉండాలి అని అంటే బార్డర్ బ్రైట్గా ఉండాలి, మిడిల్లో డల్ అయిపోతుంది కదా అని ఆలోచించాము. అప్పుడే ట్రెండ్ అవుతున్నాయి లైట్ బార్డర్స్ అన్నీ. బట్ అంత లుక్ ఉండదు పెళ్లి కూతురికి అని చెప్పేసి పక్కన పెట్టాము. అండ్ మిగతావి చూస్తుంటే సడన్గా మాకు ఈ శారీ కనిపించింది రెడ్ బార్డర్ తోటి. అసలు అనుకోలేదు. సో దిస్ ఈస్ ద వన్ అని ఎప్పుడు అనిపించింది అంటే అది చూడగానే చెల్లె చెప్పేసింది, అక్క రెడ్ బార్డర్దే కావాలి నాకు అని చెప్పి. వెంటనే చరణ్ గారికి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అలా 2 hours ఫైనలైజ్ చేసిన శారీ అది. చూడగానే అనిపించాలి అదే శారీ అని చెప్పి అప్పుడే తీసుకుంటా అని కూర్చుంది. సో ఫైనల్లీ అలా అయితే మాకు ఆ శారీ దొరికేసింది. ఇంకా ఉన్నాయి చూద్దాము అని చెప్పి ఇంకా కలెక్షన్ చూస్తున్నాము. కొంచెం లక్గా నాకు ఏదైనా శారీ నచ్చుద్దా, అనిల్ గారు వచ్చేసారు అప్పటికి. సో తీసుకుంటారేమో అని చెప్పేసి వెతుక్కుంటున్నాను. ఈ పర్పుల్ ఎలా ఉంది, లావెండర్ ఎలా ఉంది అని అన్ని శారీస్ చూపిస్తున్నాను. బట్ మా చెల్లికైతే ఆ శారీ మీదే ఉంది, అది తీసుకుంటాను పక్కా అని చెప్పేసి చరణ్ గారి చేతిలో పెట్టేసింది. సో ఇంకా మిగతా శారీస్ చూస్తున్నాము ఇక్కడైతే. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పెద్ద క్వశ్చన్స్ అడుగుతారు మమ్మల్ని, పెద్దవాళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేదా, మీరే సెలెక్ట్ చేసుకున్నారా ఇలా అంటారు. బట్ ఏంటంటే ట్రెండ్ మాకే తెలుసా అని మా అమ్మ మాకే చాయిస్ ఇచ్చింది. సో ఇంకొక థింగ్ ఏంటంటే వాళ్ళు అంత దూరం ట్రావెల్ చేసి రాలేరు. సో అన్ని డేస్ ఉండమంటే కష్టం అని చెప్పేసి ఇంకా మాకే వదిలేసింది. నా పెళ్ళికి కూడా మేమే షాపింగ్ చేసుకున్నాము. సో వీ నో ద ట్రెండ్ అండ్ నా పెళ్ళికి బాగా సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి ఇంకా మాకే ఇచ్చింది చాయిస్. సో ఎవరు ప్లీజ్ క్వశ్చన్ చేయొద్దు దాని గురించి. ఏంటి వీళ్ళిద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, రెడ్ శారీస్ చూస్ చేశారు. బట్ దీనికి లావెండర్ బార్డర్ వచ్చింది. బార్డర్ మాత్రం డార్క్ ఉండాలని ఫిక్స్ అయింది. సో తీసేసి నాకు ఆ శారీయే కావాలి అని చెప్పింది. అండ్ ఏం చూపించినా సరే నాకు ఆ శారీ కావాలని కూర్చుంది. అంత బాగుంది ఆ శారీ. నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఓపెన్ చేసి ఇంకా వెరైటీస్ చూపిస్తున్నారు, ఇంకా ఉన్నాయండి చూడండి అని చెప్పేసి. బట్ మాకేమీ నచ్చట్లేదు, అన్ని డల్గా అనిపించాయి. ఎన్ని శారీస్ చూపించినా ఇంకేం లాభం చెప్పండి. ఒక శారీ నచ్చేసిన తర్వాత చరణ్ గారు అన్నారు ఇంకొంచెం కాస్ట్ పెంచి వేరే శారీస్ చూపించండి, అందులో ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారేమో అని చెప్పేసి చెప్పారు. సో వేరే శారీస్ కూడా చూపిస్తున్నారు కొంచెం. బట్ మా చెల్లికి మాత్రం అదే నాకు ఆకోకే కావాలన్నట్టు నాకు ఆ చీరే కావాలని కూర్చుంది. సో రెడ్ బార్డర్ కాబట్టి రెడ్ చున్నీతో పేరప్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ శారీ అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది తను. ఫస్ట్ శారీ షాపింగ్ అయిపోయింది కదా, ఇంకా పెద్ద పట్టు చీర తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళని చూపించమని అడిగాను. వాళ్ళు అన్ని ఎల్లో తీస్తున్నారు. మేము అప్పటికి ఎల్లో అని గోల్డ్ అని డిసైడ్ అవ్వలేదు. సో వాళ్ళన్ని గోల్డ్ శారీస్ అలా చూపిస్తున్నారు. బట్ మేము డార్క్ శారీ అనుకున్నాము. అండ్ అప్పటికి చరణ్ గారు ఒక థీమ్ అనుకున్నారని చెప్పాను కదా షార్ట్స్లో. సో ఆ ఫోటో అయితే మాకు చూపించలేదు, కానీ వీళ్ళు ఎల్లో శారీస్ చూపిస్తున్నారు. పెద్ద పట్టు చీర అంటే కొంచెం వైట్ ఎల్లో ఇలాగే కట్టుకుంటారండి అని చెప్తున్నారు ఆవిడ. బట్ మాకైతే ఏం నచ్చలేదు. ఈ శారీ ఒకటే బాగుంది, ఇంకా తీసుకుని వెళ్దాము అన్న థాట్లోనే ఉన్నాము. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా వేరే షాప్కి వెళ్తే బాగుండేదేమో, కొంచెం తక్కువ రేట్కి వద్దునేమో అనిపిస్తుంది కదా. ఫస్ట్ షాప్ అండి, మేము అప్పుడే వెళ్ళి ఆ శారీ తీసేసుకున్నాం అక్కడ. సో ఇంకా షాప్స్ చూడాలి అనుకున్నాము, అందుకే ఇంకా సెకండ్ శారీ అక్కడ తీసుకోలేదు, ఫస్ట్ శారీ తీసుకున్నాను. సో ఇక్కడ మా చెల్లి ఏదో చెప్తుంది చూడండి. పెళ్లి కూతురు సెలెక్షన్ అయిపోయింది. పెళ్లి కూతురు అక్క కావాలి.
అవునులే పక్కన పెట్టు. సెలెక్షన్ అయిపోయింది అన్నది కదా, బాగుంది అని చెప్పినా కూడా పక్కన పెట్టకుండా శారీ పట్టుకు తిరుగుతుంది. ఇక్కడ చరణ్ గారు అదే చెప్తున్నారు. సో కిందకు వచ్చాము కొంచెం క్లిప్స్ తీద్దామని, ఇంకా షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇదే ఆ మాల్ పేరు నాకు ఐడియా లేదు, కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి. సో ఇక్కడ కిందకు వచ్చేసి అనిల్ గారు నేను వెతుకుతున్నాం ఇంకేమైనా షాప్స్ ఉన్నాయా నాకు శారీ సెలెక్షన్కి. అండ్ మీకు శారీ చూపించలేదు కదా, కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంది. అండ్ మీనాకారి బార్డర్ వచ్చింది, ఆ బార్డరే హైలైట్ అయింది, అప్పుడే ట్రెండ్ అవుతుందని చెప్పింది ఆవిడ. సో నేను కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూసాను. సో మీనాకారి అప్పుడే ట్రెండ్ అవుతుందని ఇంకా వై నాట్ రెడ్ బార్డర్ అని చెప్పేసి తీసేసుకున్నాం. సో వేణి రెడ్తో పేరప్ చేద్దామని, వేణి కోసం అండ్ లేస్ కోసం అని చెప్పేసి కేఆర్ కసెట్కి వెళ్ళాము. అండ్ లేసెస్ చూసాము కానీ శారీ హైలైట్ అవ్వట్లేదు, లేస్ వేయడం వల్ల శారీ డల్ అయిపోతుంది అనిపించింది. సో లేస్ హైలైట్ అయిపోతుంది, బాగోదేమో వద్దు అనిపించింది. మగ్గం వర్క్ చేపిద్దామా అనుకున్నాము, బట్ శారీ అందం పోగొట్టాలి అనుకోలేదు మేము. మీనాకారి బార్డరే హైలైట్గా కనిపిస్తుంది, వేణి పేరప్ చేస్తాం కదా, వేణికి బార్డర్ ఉంటుంది కదా, దాంతో కవర్ చేయొచ్చు అని ఒక థాట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా లేస్ తీసుకోలేదు. నాకు తెలిసి పెళ్లి కూతుర్లంతా ఇంతనేమో, శారీ తీసుకోగానే ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటారో, ఆ శారీని అసలు ఎన్నిసార్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అమ్మో నేను చెప్పలేను. నేను కూడా ఇంతే చేశానా అని ఆలోచించుకుంటున్నాను. వేణీలు ఉన్నాయా అని చూసాము, బట్ ఏం మ్యాచ్ అవ్వలేదు. అక్కడ నుంచి మేము నార్సింగ్ వెళ్ళాము. అదేంటో మా అదృష్టం, అప్పుడే సేల్ జరుగుతుంది, ఆషాఢం సేల్ ఏదో. సో నార్సింగ్లో 15% ఆఫ్ ఏదో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి వెతికితే మాకు వేణి దొరికింది. అసలు దాన్ని వెతకడానికి మేము పడ్డ కష్టం చూడాలి మీరు. అండ్ ఆఫర్ నడుస్తుందని చెప్పాను కదా, చాలామంది జనం ఉన్నారు. అండ్ ఇంకా కొన్ని శారీస్ పట్టుకెళ్ళాము. ఇక్కడ మెరూన్ కలర్ శారీ కనిపిస్తుంది కదా, సో దానికి బ్లౌజ్ పేరప్ చేయమని అడిగాము. మీరు చూస్తే ప్రీ వెడ్డింగ్ షూట్లో వేసుకుంది ఈ డ్రెస్. ఇంకా కొన్ని శారీస్ పట్టుకెళ్ళాం, దానికి కూడా బ్లౌజెస్ పేరప్ చేస్తున్నారు. ఇక్కడ చెల్లి శారీకి వేణి అయితే నార్సింగ్లోనే తీసుకుంది, ఆ క్లిప్ మిస్ అయింది ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఆ వేణి వెతకడానికి మాకు చాలా టైం పట్టేసింది. అసలు ఎంత జనం ఉన్నారంటే చూసారు అక్కడ దుప్పటాస్ ఎలా ఉన్నాయో, అందులో వెతుక్కోమని చెప్పారు, మా వల్ల కాదని చెప్పాము. సో ఒక పర్సన్ వచ్చి మొత్తం వెతికి ఇచ్చారు, నాకు ఆ క్లిప్ తీయడం అవ్వలేదు. సో అక్కడే మేము వేణి తీసుకున్నాము రెడ్ దాంట్లో, బట్ అది మాకు కాస్ట్ ఎక్కువ పడింది. 2500 400 పడింది నెట్ దుప్పట. అండ్ బార్డర్ బాగా హెవీగా ఉంది మీరు చూస్తే, సో అందుకని అంత ఛార్జ్ చేశారు అనిపించింది. వర్తిట్టే. అన్ని క్లిప్స్ మధ్య అయిపోయాయి ఎందుకంటే నేను ఫోన్ మార్చాను. సో వీడియోస్ అన్నీ ఎక్కడున్నాయో వెతుక్కుని పెట్టేసరికి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వస్తుంది. అండ్ మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము, అవన్నీ లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. మేము ఆకలేస్తుంది అంటే ఇద్దరు కొట్టుకుని నియర్ బై ఏ రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ పెట్టారు. తీరా లోపలికి వెళ్ళాక అర్థమైంది అది ఎలా ఉందో అని చెప్పి. రేటింగ్ మాత్రం బాగా ఇచ్చారు గూగుల్లో. ఓకే టేస్ట్ బాగున్నా పర్లేదు ఇంకా కానిచ్చేద్దాం, అప్పటికి 3 o'clock అయిపోయింది, ఆకలి మీద ఉన్నాం కదా ఇంకా తినేసాము. అక్కడ నుంచి సెకండ్ శారీ కోసం అని చెప్పి సేమ్ డే వెళ్ళాము. మీకు చెప్పాను కదా చాలా ట్రెండింగ్ పేజెస్ ఉన్నాయి అని చెప్పి, అందులో శ్రీముద్ర ఒకటి. సో ఆ షాప్కి అయితే వెళ్ళాము. వాళ్ళు మాకు ఒక 2 hours చూపించారు, నాకేం నచ్చట్లేదు, చెల్లికి నచ్చట్లేదు, ఇంకా సరే అని చెప్పేసి మేమే చూస్ చేసుకుంటామంటే మాకు ఇచ్చారు ఆప్షన్. సో మేమే వెళ్ళి వెతుక్కున్నాము చాలా వరకు. అండ్ చెల్లి చెప్పాను కదా చరణ్ గారు అప్పుడే చెల్లికి చూపించారు ఆ థీమ్, సెకండ్ థీమ్. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం పేస్టల్లోనే తీసుకోవాలి అని చెప్పి చెల్లి ఫిక్స్ అయింది అది చూసాక. సో ఇంకా వెతుకుతూ ఉంటే ఈ గోల్డ్ కలర్ అనుకున్నాము, ఇంకా డిఫరెంట్గా అంటే పర్పుల్ అనుకున్నాము, డార్క్ బోర్డర్ వస్తే ఏదైనా తీసుకుందామని. వాళ్ళైతే పెద్ద పట్టు చీర అంటే రెడ్ శారీస్ అండ్ వైట్ శారీసే చూపిస్తున్నారు ఎక్కడన్నా, కానీ మాకు అవి నచ్చట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ అనిల్ గారే ఈ వీడియోస్ అన్నీ తీసేది. సో నేనైతే ఇక్కడ చెల్లికి తీసి చూపిస్తున్నాను, ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగుంది అని చెప్పేసి. వాళ్ళు రూమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి నువ్వే సేల్స్ మ్యాన్ అయిపోయావా అని చెప్పేసి అనిల్ గారు ఈ వీడియో తీసారన్నమాట. నన్ను చూసి అస్సలు భయపడద్దు, తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాను. సో చెల్లిని ఏదో ఒకటి తీసుకోమని తినేస్తున్నాను బుర్రా, ఏదో ఒకటి సెలెక్ట్ చేయవే తల్లి అన్నట్టు అన్నీ తీసి చూపిస్తున్నాను అనమాట. ఫైనలీ ఎలాగోలాగో ఒక శారీ సెలెక్ట్ చేసింది అనుకుంటే తనకి నచ్చలేదు అన్నది. సో బార్డర్ ఏంటంటే బ్లూ కలర్ వచ్చింది, అదే సేమ్ శారీ పింక్ దాంతో ఎంగేజ్మెంట్ కట్టుకుంది. సో మళ్ళీ బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకోవాలా, నా వల్ల అయితే కాదు అని చెప్పేసి అంది.
సో తను సెలెక్ట్ చేసుకుందాన్ని పక్కన పెట్టేసింది. ఇంకా ఇంకొక బ్రాంచ్ ఉంది నాగోల్ కాకుండా, బ్రాంచ్ పేరు ఐడియా లేదు నాకు. సో ఆ ప్లేస్కి వెళ్ళమని చెప్పారు, అక్కడ దొరకచ్చు అని. సో మళ్ళీ బయలుదేరి అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా అక్కడ చూసినవి ఏం నచ్చలేదు. సో ఇక్కడ మా చెల్లిని కన్విన్స్ చేయడానికి మా సగం టైం అయిపోయింది. సో లంచ్ చేసి వెళ్ళాము కాబట్టి కొంచెం బెటర్. వాళ్ళు వేరే బ్రాంచ్కి వెళ్ళమంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి చూద్దాము అని అంటే చెల్లి వేరే షాప్స్కి వెళ్దాము అని అంటుంది. సో కలెక్షన్ అంత నచ్చట్లేదో ఏమో నాకు అర్థం కాలేదు. బట్ తనకైతే ఆ శారీయే కావాలని ఉంది. వేరే శారీస్ అన్నీ ఉన్నాయి అక్కడ, బట్ అవేం వద్దు నాకు ఇదే కావాలి అన్నట్టు కూర్చుంది. చెప్పాను కదా, ఫస్ట్ శారీ కూడా అలాగే చూస్ చేసుకుంది, సెకండ్ శారీకి కూడా అంతే. ఇంకా ఆ థీమ్ నచ్చి అదే కావాలి అని అంటుంటే నేను కన్విన్స్ చేస్తున్నాను, ఈ పర్పుల్ తీసుకో, స్కై బ్లూ బార్డర్ బాగుంది కదా అని చెప్పి. అట్లీస్ట్ నేనైనా తీసుకుంటాను అనుకున్నాను, బట్ నాకైతే అంత సెట్ అవ్వదు. నేను కొంచెం చామన్ ఛాయిలో ఉంటాను కాబట్టి, చెల్లి వైట్ కాబట్టి అన్నీ సెట్ అవుతాయి అనుకున్నా. సో చరణ్ గారు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా బయలుదేరదాము అన్న టైంకి మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, మాకు కూడా శారీస్ తీసుకోండి అని చెప్పి. సో మళ్ళీ ఆ షాపింగ్ కూడా చెయ్యాలి. అమ్మకి అండ్ పెద్దమ్మ వాళ్ళకి కూడా షాపింగ్ చేసాము, ఇక్కడే చేసేసాము. ఇంకా వేరే షాప్స్కి ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు, బట్ మేము ఇన్స్టాగ్రామ్లో ఏది చూపించినా ఇక్కడ అయిపోయింది అంటున్నారు, సోల్డ్ అవుట్ అంటున్నారు, లేదా ఇంకా రాలేదు మ్యామ్ స్టాక్ అని చెప్పారు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ అమ్మ వాళ్ళకి శారీస్ అన్నీ అక్కడే తీసుకున్నాము. అన్నీ అంటే అన్నీ కాదు, ఒక 2-3 తీసుకున్నాము. మిగిలినవన్నీ రాధా కలెక్షన్స్ అండ్ వేరే షాప్స్కి వెళ్ళాము. ఆ క్లిప్స్ ఏం తీయలేదు, అప్పటికి టైర్డ్ అయిపోయాము. ఇది ఫస్ట్ డే కాబట్టి మీకు క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కూడా ఓపిక్గా తీశారు అనిల్ గారు. అదే మేము వెళ్ళిన రిమైనింగ్ 2 days తీయమంటే కూడా తీయలేదు అనిల్ గారు. సో అంతలా తిరిగాము వేరే వాటి కోసం. సో ఇక్కడ ఫైనల్లీ ఒక శారీ అయితే పక్కన పెట్టింది, అది నచ్చింది, బట్ కాస్ట్ కొంచెం ప్రైజీగా అనిపించింది. వేరే దగ్గర కూడా చూద్దాము, వేరే బ్రాంచ్లో కూడా ఉంది అన్నారు కదా, తినేకి నచ్చింది. సో అది కూడా చూసొద్దామని ఇంక బయలుదేరాము. వైట్ కలర్ రెడ్ తీసుకొని చూడడం ఎంత 45 ఎంత చెప్తారు నాగోల్లో. నేను వెళ్ళి కన్విన్స్ చేసి ఈ బ్రాంచ్కి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ కూడా శారీస్ చూస్తుంది. సో తనకి ఇంకా నచ్చిన శారీ దొరకలేదు, ఇంకా నాగోల్ బ్రాంచ్లో చూసిన శారీ గురించే మాట్లాడుతుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎవరు అడగద్దు ప్లీజ్. ఎందుకంటే తీరా నేను చెప్పిన తర్వాత ఏంటి అంత అయిందా ఈ శారీకి, ఇంకా తక్కువ తీసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ పెట్టి తీసుకున్నాం మేము, మీరు ఎక్కడ తీసుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. సో నేను షార్ట్స్లో ఈ కామెంట్స్ అన్నీ చదివి ఈ వీడియోకి అయితే నేను రివీల్ చేయట్లేదు. శారీ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, నేను చెప్తాను. బట్ నేను ఇక్కడ ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏం మెన్షన్ చేయట్లేదు. మీరే శారీస్ చూసి చెప్పచ్చు మీరు ఏమనుకుంటున్నారు, ఎంత కాస్ట్ ఉండొచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా, ఈ శారీ అయితే చెల్లికి చాలా బాగా నచ్చింది అండ్ తను అనుకున్న థీమ్కి సెట్ అవుతుంది. అండ్ బ్లూ కలర్ బార్డర్ అయితే రిజెక్ట్ చేసిందని చెప్పాను కదా. సో ఆ శారీ పక్కన పెట్టేశాక మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకా వేరే షాప్స్ చెప్పాను కదా తిరిగితే బెటర్ ఏమో, నెక్స్ట్ డే ఖాళీగానే ఉన్నాం కదా, ఇంకా 4 days అనుకుని వచ్చాం షాపింగ్, ఫస్ట్ డే అయిపోయింది. సో ఇంకా దానికోసం అని చెప్పేసి వెయిట్ చేసాము. ఈ బ్లూ కలర్ బార్డర్ అయితే వద్దు అనుకున్నాం, బట్ ఇది ఎల్లో షేడ్ వచ్చింది, అది కూడా హైలైట్గా ఏం అనిపించలేదు. అదైతే కొంచెం గోల్డ్ షేడ్లో వచ్చింది, కొంచెం రిచ్ లుక్ కూడా ఉంది. అది ప్రైజీ, ఇది కొంచెం కాస్ట్ తక్కువే. సో మా చెల్లికి ఏదైనా కానీ ప్రైజీవే నచ్చుతాయి బేసిక్గా, ఎవరికైనా అంతే. సో మా సెలెక్షనే ఇలా ఉంటే మా అమ్మ వాళ్ళకి సెలెక్ట్ చేయాలంటే మా పరిస్థితి చూడండి. మాకైతే 2 hours టైం పట్టింది. ఒక 2 sarees తీసుకున్నాము, ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. ఆ 2 sarees తీసుకోవడానికి కూడా మేము చాలా కష్టపడ్డాము, అంత క్రౌడెడ్ ఉన్నారు. నెక్స్ట్ డే వేరే షాప్స్కి వెళ్ళాము. సో ఇది కూడా ఏరియా నాకు ఐడియా లేదు, ఇది ఒక ఇంట్లో ఉంటుంది, పట్టు వాళ్ళే నేస్తారంట పట్టు శారీస్. సో ఆ ప్లేస్ ఏదో జేన్ సిల్క్స్ ఏదో చెప్పింది చెల్లి, ఇన్స్టాలో చూసి తీసుకెళ్ళింది. సో ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది, బట్ మేము ఫస్ట్ శారీ తీసేసుకున్నాం కదా, ఇంకా సెకండ్ శారీ కోసమే చూస్తున్నాము. మాకు బార్డర్ వచ్చేసి పర్పులే కావాలి అని చెప్పేసి చెల్లి కూర్చుంది. సో ఆ టైప్లో ఏమన్నా ఉంటే చూద్దామని చూస్తున్నాము, బట్ ఆ కలర్ అయితే లేదు. వాళ్ళైతే అదే నేయించి ఇస్తానని చెప్పారు,
బట్ మాకు అంత టైం లేదు, వెంటనే కావాలి అన్నాం. వాళ్ళు కూడా బ్లూ బార్డరే చూపించారు. ఈ శారీ బాగుంది, బార్డర్ మాత్రం బ్లూ వచ్చింది. అదైతే నాకు అస్సలు వద్దని చెప్పేసి వదిలేసింది. సెకండ్ డే ఇక్కడ నుంచి మేము వేరే ప్లేసెస్కి వెళ్ళాము. సో ఫేమస్ ప్లేసెస్ అని చెప్పాను కదా, మీకు చూపిస్తాను. ఎంత క్రౌడెడ్ ఉన్నారో అక్కడ కూడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆన్లైన్లో చూసి అసలు ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము రాధా కలెక్షన్స్కి వెళ్ళాము. బ్లౌజ్ పీసెస్ అండ్ శారీస్ ఉన్నాయి అని అంటే సరే చూద్దామని వెళ్ళేసరికి అక్కడ ఉన్న క్రౌడ్ చూడాలి మీరు. అసలు చెప్పులు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఎవరికి పట్ట వాళ్ళు ఏరుకుంటున్నారు. వీళ్ళు ఆన్లైన్లో ఎలా సేల్ చేస్తున్నారా బాబు, ఇంత క్రౌడ్ అసలు అనుకున్నాము. ఇక్కడ వీళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అనమాట. సో అది కూడా అనిల్ గారు పక్క నుంచి రికార్డ్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా. ఫ్రాంక్గా చెప్పాలంటే మా చెల్లి ఎక్కడున్నా సరే అక్కడ సరదా ఉంటుంది, నవ్వుతూ మాట్లాడేస్తుంది. సో అక్కడ సేల్స్ పర్సన్తో ఆ చీరతి ఈ చీరతి అని మాట్లాడుతుంటే ఆయన ఉండమ్మ ఇప్పుడు వస్తారని పక్కకి వెళ్ళారు. సో ఈ లోపల కౌంటర్ తీసుకుని ఏదో శారీస్ అన్నీ వెతికి పెడుతుంది అందరికీ. అది రికార్డ్ చేశారు అనిల్ గారు, ఏంటి సేల్ పర్సన్ అయిపోయావా అని చెప్పేసి. ఇక్కడ ఇందాక నేను చేశాను, ఇప్పుడు ఈవిడ చేస్తుంది ఇక్కడ. సో ఇదైతే మేము ఫస్ట్ డే వెళ్ళిందే, చెప్పాను కదా క్లిప్స్ అన్నీ క్లమ్జీ అయ్యాయని చెప్పి. అండ్ ఇక్కడ ఈ శారీ తీయ ఆ శారీ తీయ అని చెప్పేసి చరణ్ గారు కూడా చెప్తున్నారు. సో మాకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు అని చెప్పి చెల్లి వెళ్ళింది. ఇవి కూడా కొంచెం కాస్ట్లీ శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే 20,000 వరకే ఉన్నాయి. మేబీ వేరే స్టోర్లో ఉండొచ్చు. ఇక్కడ 2018 ఆ రేంజ్లో ఉన్నాయి. ఆ శారీస్ అయితే తీస్తుంది ఇక్కడ చెల్లి అయితే, నాకేమన్నా నచ్చుతాయేమో అని చెప్పి. ఆవిడ ఆ శారీ తీయమ్మా అంటుంటే నేను సేల్ పర్సన్ కాదంటీ అని చెప్తుంది. సో కొంతసేపు నవ్వుకున్నాము. అనిల్ గారు ఆట పట్టించారన్నమాట, సేల్ పర్సన్ ఇలా రా అట్రా అని చెప్పి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము కదా, క్రౌడెడ్ ఉన్న ప్రతి ప్లేస్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మీ ఎంగేజ్మెంట్ వీడియో చూసాము, ఇప్పుడు పెళ్లి షాపింగ్ చేస్తున్నారా, ఏం కొంటున్నారు, మేము పెళ్లి షాపింగ్కి వచ్చామని చాలామంది మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి సబ్స్క్రైబర్లు లేరు కానీ వ్యూస్ చాలా బాగా వచ్చాయి, దానివల్ల ఏమో అందరికీ కొంచెం బాగా తెలిసాము. అక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి మేము దిల్సుఖ్ నగర్ అయితే వెళ్ళాము. హల్దీ అవుట్ఫిట్స్ అండ్ సంగీత్కి చూద్దామని చెప్పేసి. అక్కడైతే ఏం నచ్చలేదు చెల్లికి, కొంచెం ట్రెండీగా ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాము. బట్ ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే అని చెప్పేసి ఇంకొచ్చేసాము. ఆ బ్లాక్ అవుట్ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది, నేను తీసుకుందాం అనుకున్నా. బట్ చరణ్ గారు బ్లాక్, చెల్లి బ్లాక్ వేసుకుంటున్నారు సంగీత్కి, మళ్ళీ నేను బ్లాక్ ఎందుకు అని చెప్పేసి రిజెక్ట్ కొట్టాను. సో నాకు ఆ డ్రెస్ నచ్చింది, మీకు చూపిద్దామని చెప్పి తీసాను. ఇదైతే 7,000 ఏమో చెప్పారు, బాగుంది. బట్ చున్నీ అయితే అంత బాగా రాలేదు. సో నెట్టెడ్ దుప్పట్టా వచ్చింది, అది అంత ట్రెండ్ అనిపించలేదు, వేరే దాంతో పేరప్ చేయాలి. సెకండ్ డే మాకు మళ్ళీ ఆకలేస్తుంది, ఇంత షాపింగా అనుకున్నాము. సో అంతేరా అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాము. లంచ్కి అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానంటే అంతలా ఉన్నాను. కానీ అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఎంట్రీ అండ్ అన్నీ సూపర్ ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ గారు ఇక్కడ మెనూస్ అన్నీ చదువుతున్నారన్నమాట. నేనైతే అనిల్ గారితో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆర్డర్ ఇస్తాను. సో అనిల్ గారికి అన్ని ఐడియా ఉంటాయి, రెస్టారెంట్ ఉంది కాబట్టి. సో ఏది చూస్ చేసుకోవాలన్నా నేను అనిల్ గారికి ఆప్షన్ వదిలేస్తాను. ఇంకా నా వల్ల కాదు, ఆయన బాగోకపోతే ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్ మీరు ఆల్రెడీ చూసారు కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, నేను రివ్యూలు ఇచ్చాను కదా. ఇది అయిపోయిన తర్వాత పెట్టుబడుల శారీలు ఉంటాయి కదా, అవి చూద్దామని చెప్పేసి ఆర్య కలెక్షన్స్కి అయితే వెళ్ళాము. సో ఇలా కలెక్షన్స్ అన్నీ చూస్తున్నాం అన్నమాట. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ప్లేసెస్కి అన్నీ వెళ్తే చాలామంది వచ్చారు. అసలు ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి బయట కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి అసలు ఎలా ఉందో చూడండి మీరే. ఎక్కడ ఖాళీ లేదు. ఆ చీరలు అలా పడేసి ఉండడం చూసి ఒకేసారి షాక్ అయిపోయాను నేను. ఏంటి ఇలా పడేశారు, ఆన్లైన్లోనేమో అంత అలా ఫేమస్ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకొచ్చేసాం బయటకి. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ చెల్లి పట్టు చీర అన్నాను కదా, పెళ్ళి కూతురి దానికి సెలెక్ట్ చేసుకుంటుంది. గ్రీన్ కలర్ శారీస్ చూస్తున్నాము. సో అవి అక్కడ నచ్చలేదని చెప్పేసి మేము అవి రాజమండ్రిలో తీసుకున్నాను, ఆ గ్రీన్ కలర్ శారీ. సో అది మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో చెప్పాను కదా. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ జీవి మాల్కి కూడా వెళ్ళాము, అక్కడ కూడా చూసాము. బట్ మాకైతే బీఆర్కే రాజమండ్రిలో నచ్చింది ఆ షాప్ అయితే. సో అక్కడ తీసుకున్నాం గ్రీన్ కలర్ శారీ, పెళ్లి కూతురు శారీ. అండ్ మిగతావన్నీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, నాకు ఇవి ఫుల్ ప్లెడ్జెడ్ వీడియో లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం, బాయ్.